Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్లో మిషన్ ఇంద్రధనుష్ లాంచ్డ్ బై ఇమ్యునైజేషన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ దేనికోసం అని అడిగింది. గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. సో మీకు ఇప్పుడు చూస్తే ఈ క్వశ్చన్స్ చాలా ఈజీ అని అనిపిస్తాయి. సో జనరల్గా ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందే మనం చదువుకుంటే ఎనీ క్వశ్చన్ ఈజ్ ఈజీ. ఎగ్జామ్లో ఇచ్చిన తర్వాత చదివితే ఎగ్జామ్ రాసేటప్పుడు కష్టం, తర్వాత ఈజీ అవుతుంది. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, యూపీఎస్సీ అడ్మిషన్స్ అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎవరైనా అడ్మిషన్స్ కోసం చూస్తుంటే దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇంకా ఈరోజు మనము రెండు టాపిక్స్ చూద్దాం, నాట్ వన్ టాపిక్, ఎందుకంటే రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ ఐ సా ఇన్ ద న్యూస్ పేపర్. సో రెండు టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఒకటి రామ్సార్ కన్వెన్షన్ గురించి, రెండు అరుణాచల్ ప్రదేశ్లో మనం ఒక హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ కడుతున్నాం 25,000 కోట్ల రూపాయలతో. సో ఈ రెండు అంశాలను చూద్దాం. ముందుగా మనం రామ్సార్ కన్వెన్షన్ గురించి కనుక చూస్తే రీసెంట్గా రెండు వెట్లాండ్స్ని, రామ్సార్ కన్వెన్షన్ మీ అందరికీ తెలుసు 1970sలో వచ్చింది. ఇరాన్ ప్రాంతంలో రామ్సార్ అనేటటువంటి ప్రాంతంలో వచ్చిన కన్వెన్షన్ కాబట్టి వీ కాల్ ఇట్ యాజ్ రామ్సార్ కన్వెన్షన్. దీన్ని భారతదేశం 1982లో ఆమోదించింది. సో అప్పటి నుంచి కూడా వెట్లాండ్స్ అంటే నీరు ఉన్నటువంటి ఏ ప్రాంతానైనా, అవి చెరువులు కావచ్చు, నదులు కావచ్చు, లేదా అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు, ఎనీథింగ్ వెట్లాండ్ అనే పిలుస్తారు. సో గోకుల్ జలాశయాన్ని బక్సర్ రీజియన్లో, అలాగే ఉదయ్పూర్లో వెస్ట్రన్ చంపారన్, ఉదయ్పూర్ ఝీల్ దాని పేరు, వెస్ట్రన్ చంపారన్, సో బీహార్ ప్రాంతంలో ఈ రెండు రామ్సార్ సైట్లని గుర్తించడం జరిగింది. ముందుగా రామ్సార్ కన్వెన్షన్ చూస్తే ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ, అంటే చాలా ప్రభుత్వాలు, అనేక ప్రభుత్వాలు అంటే దేశాలు కలిసి చేసుకున్నటువంటి ఒక ఒప్పందం ఇది. ఇదేంటంటే జాతీయ స్థాయిలోని అంతర్జాతీయ స్థాయిలోని ఒక సహాయ సహకారాలు ఉండాలి. దేనికి? వెట్లాండ్స్ని కన్జర్వ్ చేయడానికి. అంటే వెట్లాండ్స్ అనేటటువంటి వాటిని మనం కాపాడడానికి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో సహకారం ఉండేటటువంటి ఒక ఒప్పందమే ఈ వెట్లాండ్ ట్రీటీ. వెట్లాండ్స్ అంటే ఇంకో ఇవన్నీ వస్తాయి, లేక్స్, రివర్స్, ఆక్విఫైర్స్, స్వామ్స్, అంటే నీరు ఎక్కడ కనిపిస్తే అది మొత్తం వెట్లాండే. మార్షెస్ అంటే చిత్తడి నేలలు, అలాగే వెట్ గ్రాస్ ల్యాండ్స్, గడ్డి, పీట్ ల్యాండ్స్, ఒయాసిస్, ఎస్చరీస్, డెల్టాస్, ఎక్కడ మీకు నీరు కనిపిస్తుందో దాన్ని మొత్తాన్ని వెట్లాండ్ అని అంటారు. సో కాబట్టి ఈవెన్ హ్యూమన్ మేడ్ సైట్స్ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చేపల పెంపకానికి చెరువులు తీసుకొచ్చాం, అవి కూడా వెట్లాండ్స్లోకి వస్తాయి. సో ఇలా వీటిని వెట్లాండ్స్గా కన్జర్వ్ చేయాలనేటటువంటిది. ఎందుకంటే వెట్లాండ్స్ అనేటటువంటివి పోతే, నీరు పోతే సాధారణంగా ఫుడ్ సెక్యూరిటీకి ఇబ్బంది వస్తుంది. సో అట్లానే దీని హిస్టరీ ఒకసారి చూస్తే ఇది 1960లో దీన్ని ప్రపోజ్ చేశారు. అంటే పర్యావరణ పరంగా వెట్లాండ్స్కి థ్రెట్ వస్తుంది, అంటే వెట్లాండ్స్ని ఆక్రమించి ప్రజలు అలాగే ప్రభుత్వాలు అభివృద్ధి అనేటటువంటి ఒక పేరుతో కట్టడాలు కడుతున్నారు. సో కాబట్టి వెట్లాండ్స్ని కన్జర్వ్ చేయాలని 1960లో అంతర్జాతీయంగా ఒక సమావేశం లాంటివి జరిగాయన్నమాట. సో దాని తర్వాత 1971లో దీన్ని ఫార్మల్గా ఇరాన్ ప్రాంతంలో చాలా దేశాలు ఒప్పుకున్నాయి. అయితే ఫోర్స్లోకి వచ్చింది మాత్రం 1975. ప్రైమరీ ఎయిమ్ ఏంటంటే దీని తాలూకా లక్ష్యం ప్రధానంగా కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ యూజ్, అంటే సాధారణంగా మనకి అభివృద్ధి అనేటటువంటి పేరిట ఎక్కువగా ఈ వెట్లాండ్స్ ఇలాంటి ప్రాంతాలను మనం ఆక్రమించి వాటి మీద కట్టడాలు కడుతూ ఉంటాం. మీరు ఇప్పుడు కూడా చూడండి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఇలాంటి ప్రాంతాల్లో చిన్నపాటి వర్షానికే మనకి పూర్తి స్థాయిలో వరదలాగా తయారవుతున్నాయి సిటీస్ అండి. ఎందుకు? ఫస్ట్ వాటర్ వెళ్ళేటటువంటి ప్రాంతాల్లో అడ్డుగా బిల్డింగ్స్ కట్టడం, రెండు చెరువులని, లేక్స్ని ఆక్రమించడం. సో దీనివల్ల ఏమవుతుంది? వర్షం పడినప్పుడు అప్పర్ పార్ట్ ఏదైతే ఉంటుందో, సో గ్రావిటీ వల్ల మనకి లోయర్ పార్ట్కి వాటర్ ప్రవహిస్తుంది, అంటే ఎత్తు నుంచి పల్లానికి ప్రవహిస్తుంది నీరు, అది వెళ్ళి చెరువుల్లో కలుస్తూ ఉంటుంది. ఈ చెరువుల మీదే కట్టడాలు కడితే ఆబ్వియస్గా మునిగిపోతాయి. సో సింపుల్ థింగ్. సో అలాగనే ఈ సస్టైనబుల్ వెట్లాండ్స్ అనేటటువంటివి కనుక మనం వీటిని కాపాడుకోలేకపోతే మన జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. జీవ వైవిధ్యం దెబ్బతింటే భూమిపైన మొత్తం అంతా కూడా నాశనం అవుతుంది భూమి, ఈవెన్ మనిషి కూడా అంతరించిపోయేటటువంటి పరిస్థితులు వస్తాయి. సో కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి అనేటటువంటిది ఎట్లా ఉండాలి? సుస్థిర అభివృద్ధి ముందు కన్జర్వేషన్ నుంచే వస్తుంది, అంతే కదా. సో ముందు మనకు ఉన్నటువంటి వెట్లాండ్స్ వీటిని కాపాడితే సుస్థిర అభివృద్ధి అదే వస్తుంది. సో అట్లా 172 కాంట్రాక్టింగ్ పార్టీస్ ఇందులో, అంటే దేశాలను అనుకోండి, ఇంకా ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి. సో అట్లా ప్రపంచవ్యాప్తంగా 172 పార్టీస్ ఇందులో ఉన్నాయి. భారతదేశం ఇందులో 1982లో వెట్లాండ్స్లో జాయిన్ అయింది. అప్పటి నుంచి కూడా చాలా రామ్సార్ కన్వెన్షన్స్ని గుర్తిస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ ప్రాంతాలకి టూరిజం పెరుగుతుంది,
రెండు, ఆ ప్రాంతాలను గుర్తించడం వల్ల ప్రభుత్వం చేయూతను అందించి ఆ ప్రాంతాన్ని కన్జర్వ్ చేసేటటువంటి పరిస్థితులు వస్తాయన్నమాట. సో అట్లాగనే ఇప్పుడు గోకుల్ జలాశయ ఇది బీహార్లో ఉంది. సదరన్ ఎడ్జ్ ఆఫ్ గంగా రివర్లో ఆక్స్బో లేక్, రెండు ఆక్స్బో లేక్సే. ఆక్స్బో లేక్ అంటే తెలుసుగా నది తన తాలూకా దిశను మార్చుకున్న తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఒక లేక్గా ఫామ్ అయ్యి మళ్ళీ నది వేరే దిశలో వెళ్ళిపోతుంది, అక్కడ లేక్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఆక్స్బో లేక్స్ అని అంటాం. ఇక్కడ సాధారణంగా నదీ పరివాహక ప్రాంతంలో వరద వచ్చేటటువంటి ప్రాంతాల్లో ఆక్స్బో లేక్స్ వస్తాయి. సో ఇక్కడ ఫ్లడ్ పల్సెస్ ఆఫ్ గంగా షేప్ ల్యాండ్ యూజ్ మార్షెస్ అండ్ అగ్రికల్చర్ ఎక్స్పోజ్డ్ ఇన్ డ్రై మంత్స్. అంటే సాధారణంగా ఏమవుతుందంటే ఈ ప్రాంతాలలో గంగా నది పొంగినప్పుడేమో ఈ ప్రాంతాల్లోకి నీరు వస్తుంది, డ్రై సీజన్ వచ్చినప్పుడేమో ఈ లేక్స్ విడిగా ఉండిపోతే ఆ వరదంతా వెనక్కి వెళ్తుంది. ఆ రకమైనటువంటి ప్రాంతాల్లో ఉంటుంది. ఇది ఫ్లడ్ బఫర్గా ఆ పక్కన ఉన్నటువంటి విలేజెస్ని ఈ యొక్క చెరువులే కాపాడుతూ ఉంటాయి లేక్స్. సో ఇక్కడ దాదాపుగా ఒక 50 బర్డ్ స్పీషీస్ అంటే పక్షులు గుంపులు నివసిస్తూ ఉంటాయట. మార్షెస్ ఉంటే పురుగులు ఉంటాయి, అవి తినడానికి పక్షులు వస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా ప్రీ మాన్సూన్ సీజన్లో అంటే వర్షం పడక ముందు పక్షులు ఇక్కడ గుడ్లు పెట్టి వాటి పిల్లల్ని సంతతిని పెంచుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. లోకల్ కమ్యూనిటీస్ కూడా ఈ ప్రాంతాల మీద నివసించి చేపలు పట్టుకోవడం, ఇరిగేషన్ ఫెసిలిటీస్ వాటికి వీటిని వాడుకుంటున్నారు. సో అలా గోకుల్ జలాశయ అనేటటువంటిది బక్సర్ రీజియన్లో ఉంది, బీహార్. అట్లానే ఇంకొకటి ఉదయపూర్ ఝీల్, ఇది కూడా బీహార్ రీజియన్లోనే ఉండి సాధారణంగా ఉదయపూర్ అనగానే మళ్ళీ మీరు రాజస్థాన్ వెళ్ళిపోతారు. సో ఇది కూడా ఆక్స్బో లేకే. ఇది ఒక ఉదయపూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అని ఉంది, ఆ ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ 280 ప్లాంట్ స్పీషీస్ అంటే మొక్కలకు సంబంధించినటువంటి జాతులు ఉన్నాయి. ముఖ్యంగా ఆల్సీ కార్పస్ అనేటటువంటి ఒక టైప్ ఆఫ్ పెరినియల్ హర్బ్ ఇది కేవలం భారతదేశంలోనే ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. సో అలాగనే అవిఫానా చూస్తే కనుక వింటరింగ్ గ్రౌండ్ ఫర్ 35 మైగ్రేటరీ బర్డ్ స్పీషీస్. సాధారణంగా భారతదేశంలోకి చాలా చల్లనైనటువంటి ప్రాంతాల నుంచి వలస పక్షులు వస్తూ ఉంటాయి. అలా 35 వలస పక్షులకు ఇక్కడ ఎక్కువగా బ్రీడింగ్ గ్రౌండ్ ఉంది. ముఖ్యంగా కామన్ పొచాడ్ అని ఉంటుంది, అది ఒక రకమైనటువంటి పక్షి బీహార్లో బాగా ఫేమస్, మనకి ఎక్కడ తెలియదు. సో ఆ పక్షి కూడా ఇక్కడ ఎక్కువగా బ్రీడింగ్ గ్రౌండ్కి వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇల్లీగల్ ఫిషింగ్, ఎక్కువగా వ్యవసాయం చేయడము, ఈ నీటిని వ్యవసాయానికి మళ్లించడం, కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల ఈ యొక్క నీటిలోకి కెమికల్ ఫర్టిలైజర్స్ వెళ్ళి పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాలని నాశనం చేయడం. సో ఇలాంటి రీజన్స్ వల్ల ఇది పాడవుతుంది. సో దీన్ని కూడా ఇప్పుడు రామ్సర్ కన్వెన్షన్గా చేయడం వల్ల, రామ్సర్ కన్వెన్షన్లో పార్ట్గా చేయడం వల్ల సో దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి ఇక్కడ కన్జర్వేషన్ అనేటటువంటిది చేస్తూ దీన్ని ఆపుతారు. సో ఇది మనం గ్రహించాల్సినటువంటి అంశం. సో అట్లానే మరొక టాపిక్ ఈరోజు ఓజు హైడల్ ప్రాజెక్ట్. ఇది బ్రహ్మపుత్ర నది పైన కడుతున్నారు. సో బ్రహ్మపుత్ర మీ అందరికీ తెలుసు, చాలా వేగంగా ప్రవహించేటటువంటి నది, ఇమ్మెన్స్ వాటర్ ఇన్ఫ్లో ఉంటుంది. అన్ఫార్చునేట్లీ బ్రహ్మపుత్ర నదిని ఎక్కువ నీరు మనం వాడుకోలేము, ఎందుకంటే అది ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల నుంచే ఫ్లో అవుతూ ఉంటుంది. సో అయితే ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ కట్టాలని అనుకుంటున్నారు. బ్రహ్మపుత్రకి మరొక ఉపనది ఉంది, దాని పేరు సుబనశ్రీ, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ, ఇది అంటే కుడివైపు. సో ఇక్కడ చైనా బోర్డర్లో కట్టాలని అనుకుంటున్నారు. ఓజు అనేటటువంటి పేరిట 2220 మెగావాట్ల జల విద్యుత్తు ఇది ఉత్పత్తి చేస్తుందంట. ఇది రన్ ఆఫ్ ద రివర్ స్కీమ్, అంటే రివర్ని ఆపాల్సినటువంటి అవసరం లేదు, రివర్ పారుతూ ఉంటుంది. సో దాని ద్వారానే ఎలక్ట్రిసిటీ తీసుకొస్తారు. సో 100 మీటర్ల ఎత్తులో కాంక్రీట్ డ్యామ్ నిర్వహిస్తారట, అవి కన్స్ట్రక్ట్ చేస్తారు. 14 కిలోమీటర్లు టన్నల్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ పవర్ హౌస్ కాంప్లెక్స్ ఉంటుంది. దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు అవుతుందట. సో దీనివల్ల 8,400 మిలియన్ యూనిట్ల ఎలక్ట్రిసిటీ యాన్యువల్లీ ప్రొడ్యూస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇది సుబనశ్రీ రివర్ మీద కడితే కనుక అస్సాంకి ఇది చాలా లైఫ్ లైన్ అవుతుంది, ఎందుకంటే ఆ ప్రాంతంలో మనకి కొంచెం విద్యుత్ కొరత అనేటటువంటిది ఉంది. సో ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది ఉంది. సాధారణంగా జల విద్యుత్తు చాలా తక్కువ డబ్బులకి మనం ఉత్పత్తి చేయొచ్చు, అది కూడా ఎకో ఫ్రెండ్లీ. సో జల విద్యుత్ కేవలం నీరు ఉంటేనే వస్తుంది. సో బ్రహ్మపుత్ర నది మీద చాలా జల విద్యుత్తుని మనము కట్టేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి ఆ రకంగా ఇది ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా మనకి అడిగేటటువంటి అవకాశం ఉంది. సో ఇవి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్ సండే. సో చాలా చిన్న టాపిక్స్ అయినా ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకున్నాను. సో నాట్ టు వేస్ట్ యువర్ టైం. సో అట్లాగే దానికి రిలేటెడ్గా ఒక ప్రశ్న ఇచ్చాను, దయచేసి కమెంట్ సెక్షన్లో సమాధానాన్ని తెలపండి. సో అట్లానే డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రామ్సర్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ ఇన్ గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్, హైలైట్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఇండియాస్ రోల్. సో 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. మరొక కొత్త టాపిక్తో ఇంపార్టెంట్ టాపిక్స్తో మనం రేపు కలుద్దాం. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.